త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. గురుచరిత్ర. ఆ గ్రామంలో ఒక నిరుపేద శాంతపరుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పండితుడు కాకపోవడం వలన యాయివారం మీదనే జీవనం గడిపేవాడు. వచ్చిన కొద్దో గొప్పో దానితో సంతృప్తిగా భార్య, కుమారుడు, కుమార్తెలతో జీవిస్తున్నాడు. తనకు అయినంతగా అతిథి అభాగ్యుతులను ఆహ్వానించి సేవించేవాడు. ఆయన ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉంది. ఎప్పుడైనా భుక్తికి ధాన్యం చెక్కకపోతే కుటుంబీకులందరూ ఆ తమ్మకాయలనే వండుకొని తినేవారు. ఒకసారి గురుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకై వెళ్లారు. ఆ రోజు యాయివారంలో ఏమీ దొరకకపోవడంతో ఆ ఇల్లాలు గురుడికి తమ్మకాయలనే వండి దానినే భోజనంగా వడ్డించింది. స్వామి కూడా సంతోషంగా భుజించి ఇంటిల్లిపాదిని దీవించి బయటికి వస్తూ ఇంటి ముందున్న విరగకాసిన తమ్మపాదును సమూలంగా పెరికివేసి, నేటితో మీకు దారిద్ర్యం పూర్తిగా తొలగిపోతుంది, ఆనందంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. అది చూచి ఆ గృహస్థుడు, అయ్యో, ప్రభువు ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా త్రుంచివేశారే, మేమేమి అపరాధం చేశామో అని దుఃఖించాడు. ఈశ్వరేచ్ఛ లేనిదే చేమైనా కొట్టదు కదా. అటువంటిది గురుడే ఇట్లా చేశారంటే అది మనందరికీ మంచిదే అయి ఉండాలి. ఈ పాదు ఇక్కడ ఉండకూడదు కాబోలు. అందుకే గురుడు పెరికివేశాడు అనుకొని ఆ స్థలాన్ని శుభ్రం చేయసాగాడు. ఆ సమయంలో గుణపానికి కంగుమని తగిలింది. తవ్వి చూడగా లంకబిందెల నిండా బంగారు నాణ్యాలు దొరికాయి. ఆ కుటుంబం సంతోషంతో గురుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఓం శ్రీ దత్తాయ నమః.